లేదు లేదు అంటూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోంది. కీలకమైన టోటల్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. టాం కోసం ఆసక్తి వ్యక్తీకరణ గడువు ఈ నెల 12తో ముగుస్తుండగా బుక్కును డొల్ల చేసే ప్రయత్నాలపై కార్మిక వర్గాల్లో ఆందోళన రెట్టింపైంది. ఎటువంటి ఛాలెంజెస్ ఎదురైనా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటామని డబుల్ ఇంజిన్ సర్కార్ ధీమాగా చెబుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14,000 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీని కూటమి పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. పునరుద్ధరణలో భాగంగా ఇటీవల 3వ బ్లాస్ట్ ఫర్నేస్ తెరిచి 7.1 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యం దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో యాజమాన్యం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన 2 విభాగాల నిర్వహణను కాంట్రాక్టుకు కట్టబెట్టేందుకు సన్నద్ధమైంది. టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం ఆసక్తి కలిగిన కాంట్రాక్టు సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం ఆహ్వానించగా ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఈ నిర్ణయం అమల్లోకొస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగు పడినట్టేనని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ఉత్పత్తిలో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, సింటో ప్లాంట్ కీలక విభాగాలు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కావడంతో రా మెటీరియల్ వచ్చిన దగ్గర నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ బయటకు వెళ్లే ఈ ప్రాసెస్ అంతా ఒకే దగ్గర జరుగుతుంది. ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, డోలమైట్, క్వార్ట్, మ్యాంగనీస్ తదితరాలు రోజుకి 5 నుంచి 6 రైళ్ల ద్వారా RINLకొస్తాయి. వాటిని అన్లోడ్ చేసి కన్వేయర్ బెల్ట్ల ద్వారా అవసరమైన విభాగాలకు పంపించాలి. బొగ్గొచ్చినప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రానికి, బ్లాస్ట్ ఫర్నేస్లకు, కోక్ ఓవెన్లకు చేరవేయాలి. ఈ ప్రక్రియ అంతా RMHP చూస్తుంది. ఈ విభాగంలో కన్వేయర్ గ్యాలరీస్, టిప్లర్ ఏరియా, హై రిస్క్ జోన్, సింటర్ ప్లాంట్ కూడా ప్లాంట్ లో కీలకమైనదే. ఇక్కడ స్టీల్ తయారీకి అవసరమైన అన్ని ముడి పదార్థాలను శుద్ధి చేసి బ్లాస్ట్ ఫర్నేస్లకు పంపుతారు. అంటే ఐరన్ ఓర్, లైమ్ స్టోన్, డోలమైట్, కాల్షియం వంటివి నిర్దేశిత నిష్పత్తిలో పొడి చేసి మలినాలను తొలగించి రెడీ మిక్స్ గా సింటర్ను తయారు చేసి బ్లాస్ట్ ఫర్నేస్ కు పంపుతారు. వీటికి సంబంధించి టెక్నాలజీ మేనేజ్మెంట్ తో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టుకు ఇవ్వడానికి EOI పిలిచారు. అనుభవం లేని కాంట్రాక్టు సంస్థలను RINLకు తెచ్చే ప్రయత్నం జరుగుతుందని, అడ్డుకొని తీరతామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. RMHP సింటర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్, పర్మనెంట్ కలిపి 1700 మంది ఉద్యోగులున్నారు. ఇప్పుడు వీళ్ళంతా రోడ్డున పడాల్సిన పరిస్థితి. 10,000 మంది శాశ్వత ఉద్యోగులుండగా వారిని 4వ వంతు తగ్గించుకోవడానికి విభాగాల ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాంట్రాక్టు వర్కర్స్ ని ఇష్టానుసారంగా తొలగించుకుంటూ పోతున్నారు. అవసరమైతే తీసుకుంటామని చెప్తున్నారు. కొత్తగా కాంట్రాక్టులు తీసుకునే సంస్థలను తొలగించిన కాంట్రాక్టు వర్కర్స్ ని తీసుకోవాలని చెబుతామనే హామీ మాత్రం ఇవ్వడం లేదు. ఈ చర్యల కారణంగా భవిష్యత్తులో జరిగే ప్రమాదాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గత 6 నెలలుగా పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోవడం, ప్లాంట్ మనుగడ ఎప్పటికైనా ప్రశ్నార్థకమనే భావనలో చాలా మంది VRS తీసుకుంటున్నారు. ఇప్పుడు లోకల్ కాంట్రాక్ట్ వర్కర్స్ ని కాదని ఉత్తరాది నుంచి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని, ఆ చర్యలను తిప్పికొడతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.